సీరియల్ ఆ ఆ అంతమే ఆరంభం. రచయిత్రి వేమూరి శ్రీలత గారు. చదువుతున్నది చాందిని రాజేష్. ఎపిసోడ్ 10 నీలిరంగు చీరలోన చందమామ. జరిగిన కథ. యోగి చిన్నతనంలో తన మామయ్య ఇంట్లో పెరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తన మామయ్యని క్లబ్లో చూశానని అత్తకు చెప్తాడు యోగి. ఇక తరువాత కథ విందాం. మరుసటి రోజు ఉదయం ఇంటికొచ్చిన సత్యనారాయణను అడ్డుకొని విషయం అడిగింది అన్నపూర్ణ. సత్యనారాయణ కళ్ళు చిట్లిస్తూ, కొత్తగా అడుగుతావేమే, మన ఊర్లోనే ఉన్నాను అని చెప్పాడు. అన్నపూర్ణ నిరసనగా, కొత్త విషయాలు తెలుస్తుంటే కొత్తగానే అడగాలి మరి అని అంది. సత్యనారాయణ గట్టిగా అరుస్తూ, విచిత్రంగా మాట్లాడావంటే మక్కెలిరుగుతాయి, ఏంటా కొత్త విషయాలు అన్నాడు. నిన్న సాయంత్రం మీరు క్లబ్లోకి వెళ్లారట, రాత్రంతా అక్కడే ఉన్నారా అని అడిగింది అన్నపూర్ణ. ఎవరు చెప్పారే నీకు? ఊరు వెళ్తున్నానని చెప్పానా లేదా? అయినా ఆ క్లబ్కి వెళ్లాలంటే మెంబర్షిప్ కావాలి తెలుసా అన్నాడు సత్యనారాయణ. అన్నపూర్ణ వ్యంగ్యంగా, ఓహో, ఆ విషయం కూడా తెలుసన్నమాట, ఇంకేమైతే క్లబ్తో పరిచయం ఏర్పడినట్లేగా అని అంది. సత్యనారాయణ గట్టిగా కసురుతూ, మెంటలా నీకేమన్నా, ఎప్పుడూ లేనిదేమిటా తిక్కమాటలు అన్నాడు. అన్నపూర్ణ బెదిరిస్తూ, తిక్కా లేదు పిచ్చి లేదు, మీరు కాని ఏమైనా పిచ్చి అలవాట్లు నేర్చుకున్నారో? నీ చెల్లెలు ఒకటే కిరసనాయిలు పోసుకుందేమో, నేను పిల్లలకి పోసి మరీ నేను పోసుకుంటాను చూడండి అంది. సత్యనారాయణ విసుగ్గా, ఓసి నీ అమ్మ కడుపు మాడా, ఈ పిచ్చి నీకెవరెక్కించారే? నేను ఊరు వెళ్ళాను మొర్రో అంటుంటే క్లబ్బు నీ పిండాకూడు అంటూ ఏదేదో వాగుతున్నావు అన్నాడు. సరేలేండి, అయితే స్నానం చేసి రండి, టిఫిన్ చేద్దురు అంది అన్నపూర్ణ. సత్యనారాయణ కోపంగా, ఆ రాగానే బాగా పెట్టావుగా వేడివేడి దోశలు, చ పో అంటూ బయటకు వెళ్ళిపోయాడాయన. అక్కడే ఉన్న యోగితో, యోగి, మామయ్య నిజంగా క్లబ్లోకి వెళ్లడం చూసావా అని అనుమానంగా అడిగింది అన్నపూర్ణ. యోగి నెత్తిమీద అరిచేయి పెట్టుకుని మరీ, అమ్మ తోడత్తమ్మా, నిజంగానే చూశాను, చూడకుండా ఎలా చెప్తాను అని చెప్పాడు. ఏమిటో ఈ తెరకాసు అని ఆలోచిస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణ. యోగి స్కూల్లో చేరి సంవత్సరం దాటిపోయింది. అందరితో కలుస్తాడో లేడో అని భయపడిన అన్నపూర్ణ యోగి నార్మల్గా ఉండటంతో కాస్త ప్రశాంతంగా ఉంది. యోగి అరుస్తూ, అత్తమ్మా అత్తమ్మా అని ఇంట్లోకొచ్చాడు. ఏంటి నాన్నా అంది అన్నపూర్ణ. నాకు క్లాస్ ఫస్ట్ వచ్చింది తెలుసా? పోయిన సంవత్సరం కూడా క్లాస్ ఫస్టే కదా, ఈ యాన్యువల్ డేకి నాకు ప్రైజ్ ఇస్తారు తెలుసా అని మెరిసే కళ్ళతో అన్నాడు. అవునా బంగారం, వెరీ గుడ్ అంటూ యోగి బుగ్గలు పునికింది అన్నపూర్ణ. యాన్యువల్ డేకి నువ్వు స్కూల్కి రావా, నాకు ప్రైజ్ ఇస్తారు కదా అన్నాడు. లేదులే నాన్న, ఆటో మాట్లాడుతాం, మీరందరూ దాంట్లోనే వెళ్ళొచ్చేయండి, శిరీష్ కూడా మీతోనే వస్తాడు అంది అన్నపూర్ణ. 10 గంటలకల్లా అయిపోతుందటమ్మా అంది శ్రీవల్లి. అన్నపూర్ణ కూతురు బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ, అవునమ్మా, అందరూ చిన్నపిల్లలు కదా, అందుకే లేట్ నైట్ వరకు ఉండదు. ఆటో డ్రైవర్ మనకు తెలిసినతనే, మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తాడు, జాగ్రత్తగా వెళ్ళిరండి అంది. రాత్రి పిల్లల కోసం అన్నపూర్ణ ఎదురు చూస్తూ ఉండగానే బిలబిలలాడుతూ ముగ్గురు వచ్చేశారు. ఎవరికి వారు ముందు తమ ప్రైజ్ చూడమంటే తమ ప్రైజ్ చూడమని గొడవగా అన్నీ అన్నపూర్ణ ముందు పెట్టారు. అన్నిటినీ చూస్తూ ఏదెవరికొచ్చింది అని అడుగుతూ అన్ని ప్రైజ్లు చూసింది. ఇంతలో తన బ్యాగ్లో చుట్టూ వెతుకుతున్నాడు యోగి. ఏంటి నాన్న వెతుకుతున్నావు అని అడిగింది అన్నపూర్ణ. అత్తమ్మా, నాకు బెస్ట్ స్టూడెంట్ ప్రైజ్ వచ్చింది, నా ప్రైజ్ కనపడటం లేదు అన్నాడు యోగి. అన్నపూర్ణ నొచ్చుకుంటూ, అయ్యో, అదెలా పారేసుకున్నావు నాన్నా అని అడిగింది. వినయ్, శ్రీవల్లి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. యోగి ప్రైజ్ కోసం వెతుకుతూ ఉండిపోయాడు. 2 రోజుల తరువాత యోగి హడావిడిగా అత్తమ్మా అంటూ వచ్చాడు. అన్నపూర్ణ నవ్వుతూ, ఏంట్రా ఎప్పుడూ ఏదో హడావిడి అని అడిగింది. మరి నేను ఆడుకోవడానికి శిరీష్ ఇంటికి వెళ్ళాను కదా, వాళ్ళ ఇంట్లో నా బెస్ట్ స్టూడెంట్ ప్రైజ్ కనపడింది, అడుగుదూగాని రా అన్నాడు యోగి. అన్నపూర్ణ బుజ్జగిస్తూ, అయ్యో నాయనా, మా వదిన అసలే గయ్యాలి,
ప్రతిదానికి పోట్లాడుతుంది. మనం ఇప్పుడు ఆ ప్రైజ్ అడిగామే అనుకో, అంటే మా అబ్బాయి దొంగతనంగా తెచ్చాడా అంటూ ఎదురు మన మీద పోట్లాడుతుంది. పోనీలేరా, ఆ ప్రైజ్ నీకు వచ్చినట్లు స్కూల్ అంతా తెలుసు కదా, అదెవరింట్లో ఉంటే ఏంలే, ఊరుకోనన్నా అంది. ఏమీ అనలేక ఉక్రోషంగా చూస్తూ ఉండిపోయాడు యోగి. ఆ రోజు సాయంత్రం, అత్తమ్మా, నేను శిరీష్ని ప్రైజ్ నాకిచ్చేయమని అడిగాను. అలా అడిగితే కొట్టడానికి వచ్చాడు. నేను కూడా బాగా కొట్టాను. లేకపోతే నా ప్రైజ్ దొంగతనం చేస్తాడా అన్నాడు యోగి. అన్నపూర్ణకు ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా చూసింది. ఆ తరువాత శిరీష్కి యోగికి ఎప్పుడూ పడేది కాదు. ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉండేవారు. రోజులు సంవత్సరాలుగా మారాయి. ఆ తరువాత కూడా చాలాసార్లు క్లబ్లోకి వెళుతూ సత్యనారాయణ యోగి కంటపడ్డాడు. యోగి చెప్పగానే అన్నపూర్ణ కూడా ఆయన మీద చాలా గోల చేసేది. చివరికి ఏమీ చేయలేక, మీ అమ్మలాగా నేను ఏ అఘాయిత్యం చేసుకోను అని మాటిచ్చిన తర్వాత యోగికి ప్రశాంతంగా అనిపించింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. ఎవరైనా అన్నపూర్ణకు వరసైన వాళ్ళు, మన పూర్ణమ్మకేంటి 2 మేనల్లుళ్ళు, తనకు నచ్చిన వాడికి పిల్లనివ్వచ్చు, వెతుక్కోవలసిన అవసరమే లేదు అని నవ్వుతూ, ఎవరికిస్తావు కూతుర్ని, నీలికల్ల సుందరాంగుడైతే ఈడు చూడు బాగుంటారు, పైగా ఇంట్లోనే ఉంటారు, లేదా అన్న కొడుక్కిస్తే స్థితిమంత్రాలవుతుంది, ఎటు చూసినా లాభమే అని వేలాకోలమాడేవారు. అన్నపూర్ణ యోగి బుగ్గలు పొనుగుతూ, చంకలో పిల్లను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు ఇంట్లో పిల్లవాణ్ణుంచుకుని బయటకెందుకు వెళ్తాను అనేది. చిన్నప్పుడు ఆ మాటకు అర్థం తెలియకపోయినా పెద్దైన తర్వాత ఆ మాట యోగికి నచ్చేది కాదు. వినయ్ ఎలా చెల్లెల్ని చూసేవాడో యోగి కూడా అలాగే చూసేవాడు. తన కళ్ళకి చిన్నప్పటి శ్రీవల్లిలానే కనిపించేది. శిరీష్, శ్రీవల్లి మాత్రం జంటగా తిరిగేవారు. శిరీష్ వెనక శ్రీవల్లి తిరగటం యోగికి నచ్చేది కాదు. వాళ్ళిద్దరూ రోడ్డు మీద ఎక్కడైనా కనపడ్డా, అత్తమ్మ పిలుస్తోంది అనో, మామయ్య పిలుస్తున్నారు అనో వల్లిని తీసుకుని వచ్చేసేవాడు. వినయ్ కంచికచర్లలోనే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. వరుసగా తరువాత సంవత్సరం శిరీష్కి ఇంజనీరింగ్ హైదరాబాద్లో సీటొచ్చింది. ఆ తరువాత సంవత్సరం యోగికి కూడా భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయన్న సూత్రం ప్రకారం శిరీష్ చదివే కాలేజీలోనే సీటొచ్చింది. శ్రీవల్లి మాత్రం ఇంటర్ కంచికచర్లలోనే చదువుకుంది. అలా శిరీష్, యోగిలు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. సెంట్రీ రౌండ్కి వస్తూ సెల్ రాడ్స్పై లాఠీతో టకటకా మోగించడంతో ఈ లోకంలోకొచ్చాడు యోగి. కాలేజ్ గుర్తుకు రావడంతోనే చైత్రతో తన పరిచయం గుర్తుకొచ్చింది. ఆ కాలేజ్లో ర్యాగింగ్ బాగా ఉంది. తమ సీనియర్స్లో శిరీష్ కూడా ఉన్నాడు. ఇంకేం, అసలే తనంటే పడదు. ఇక తనని కూడా మొదటి రోజు బాగానే ర్యాగింగ్ చేశారు. ఇక మరీ ఎక్కువ చేసినా తన సంగతి శిరీష్కి తెలుసు కనుక తనను వదిలేశారు. తను కాలేజ్లో చేరిన వారం తర్వాత అనుకుంటా, క్యాంటీన్ పక్క నుండి వస్తూ ఉండగా క్యాంటీన్లో నుంచి శిరీష్ బిగ్గరగా నవ్వుతూ, హాయ్ ఫ్రెండ్స్, ఈ బాటిల్ చూసారా, ఇది యాసిడ్. మీరందరూ ఇప్పుడు ఒక ప్రాక్టికల్ జోక్ చూడండి. ఆ గేట్లో నుండి ఎవరైతే ఫస్ట్ శారీ కట్టుకుని వస్తారో ఆమెను ఒక ఆట ఆడిస్తాను అని అన్నాడు. అప్పుడే గేట్లో అడుగు పెడుతున్న నీలిరంగు చీర అమ్మాయిని చూసి ఈలలు వేస్తూ అందరూ అటు పరిగెత్తారు. వాళ్ల వెనకే యోగి కూడా పరిగెత్తాడు. అప్పుడే మంచులో తడిసిన నందివర్ధనంలా గేటు లోపలికి అడుగు పెడుతున్న ఆమెను చూడగానే యోగి మనసు తడబడింది. తన జీవితం తనకు ఆ క్షణమే ఎదురైనట్లు అనిపించింది. నిశ్చేష్టుడై ఆమెను చూస్తూ నిలబడ్డాడు. నీ కళ్ళలోని స్వచ్ఛతను చూసి కలువలు వెలవెలపోయాయి. నీ నాసిక తీరుకు సంపెంగా తలవాల్చింది. నీ అధరాల ఎరుపు చూసి గులాబీలు సిగ్గుపడ్డాయి. నీ చెక్కిళ్ల మెరుపు చూసి చుక్కలు వన్నె తగ్గాయి. నీ కురుల నల్లదనం చూసి కారు చీకటి వెలవెలబోయింది. నీ మేని సుగంధాన్ని గ్రోచి మల్లెలు ముఖం దాచుకున్నాయి. హొయ్యలొలికించు నీ నడక చూసి హంస మైమరిచిపోయింది. ఒక వారం నుండి న్యూ కమర్స్ జాయిన్ అవుతూ ఉన్నారు. కాలేజ్ అంతా హడావుడిగా ఉంది. ఎప్పుడూ కాలేజ్ బంక్ కొట్టేవాళ్ళు కూడా ర్యాగింగ్ కోసం రోజూ కాలేజ్కి వచ్చేస్తున్నారు. శిరీష్ బ్యాచ్ గేట్ దగ్గరకు పరిగెత్తేసరికి ఆ అమ్మాయి అప్పుడే లోపలికి అడుగు పెడుతోంది. వాళ్ళల్లో ఒకడు, నీలిరంగు చీరలోన
చందమామ నీవే జానా ఎట్ట నిన్ను అందుకోనే, 7 రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టాదుముకోనే అని పాటందుకున్నాడు. అందరూ ఆమె చుట్టూ గుమిగుడి చప్పట్లు కొడుతూ రౌండ్స్ తిరగడం మొదలుపెట్టారు. గేట్లో నుంచి స్టూడెంట్స్ ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు. వావ్ ఏంజెల్, వాట్ ఏ బ్యూటీ, నీ పేరేంటి అని ఆమె బుగ్గపై చిటిక వేస్తూ అడిగాడు శిరీష్. చైత్ర అని బుగ్గ తుడుచుకుంటూ అంది నీలిరంగు చీర సుందరి. ఫెంటాస్టిక్ నేమ్, ఎన్ని రోజులైంది నువ్వు కాలేజ్లో చేరి అన్నాడు శిరీష్. చైత్ర కొంచెం బెరుకుగా 4 days అవుతుందండి అని అంది. ఈ కాలేజ్లో ర్యాగింగ్ బాగా జరుగుతుందని నీకు తెలుసా అని అడిగాడు శిరీష్. చైత్ర ధైర్యంగా తలపైకెత్తి తెలుసండి, కానీ నాకు దీంట్లోనే సీట్ వచ్చింది, అయినా ర్యాగింగ్ బ్యాన్ చేశారు కదా అంది. ర్యాగింగ్ చేస్తున్న శిరీష్ నుంచి చైత్ర తప్పించుకుంటుందా? వయసుతో పాటే శిరీష్ మీద కోపం పెంచుకున్నాడా యోగి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి ఆ అంతమే ఆరంభం మీ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్లో.